ఇమాజిన్ మనం ఒక సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నాం. మీ బాస్కెట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఐటెంకి ఒక ప్రైస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120, 150 అలా. ఇప్పుడు బిల్లింగ్ మెషిన్ ఏం చేస్తుందంటే అన్ని ప్రైజెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తుంది. సో ఇలాంటి సినారియోని ఇప్పుడు యారేలో క్యాలిక్యులేట్ చేయాలంటే అన్ని ప్రైజెస్ని ఒక యారేలో స్టోర్ చేసి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఒక యారే డిక్లేర్ చేసి ఇంట్ యారేలో వాల్యూస్ అసైన్ చేస్తాం. నెక్స్ట్ మనం సమ్ని ఒక వేరియబుల్ తీసుకొని సమ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత ఫర్ లూప్ యూస్ చేసి వీ హ్యావ్ టు లూప్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద యారే. దెన్ వీ హ్యావ్ టు ప్రింట్ ద సమ్. ఓకేనా? ఇప్పుడు ఈచ్ ఇటరేషన్లో యారేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా సమ్ చేయాలో చూద్దాం. ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ యారే ఆఫ్ ఐ. అంటే ఇనీషియల్గా ఫస్ట్ ఇండెక్స్లో 0 ఉంటుంది కదా. యారే ఆఫ్ 0 అంటే మనకి 10 వస్తుంది. సో 0 ప్లస్ 10 సమ్ ఇప్పుడు 10 అయింది. నెక్స్ట్ ఇటరేషన్లో యారే ఆఫ్ 1 అంటే 20 వస్తుంది. 10 ప్లస్ 20 విచ్ ఇస్ 30. అలాగే ఈచ్ ఇటరేషన్లో యారేలో ఉన్న వాల్యూస్ తీసుకొని సమ్కి యాడ్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా అవుట్పుట్ మనకి 150 వస్తుంది. ఫైనల్గా యారేలో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ చేసి ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి ఇది కంప్లీట్ ప్రోగ్రామ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కోడ్ విత్ ఊహశ్రీ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.